బతికే ఉన్నావురా నువ్వు. ఓకే, యానిమే న్యూస్ ఎపిసోడ్ 012కి అందరికీ స్వాగతం. ఇక లేట్ చేయకుండా న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే జపాన్ ఎయిర్లైన్స్ టూరిస్టులకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో అదర్ కంట్రీస్ నుంచి వచ్చి జపాన్ ని విజిట్ చేసేవాళ్ళు, వీళ్ళకి జపాన్ ఎయిర్లైన్స్ ఆ కంట్రీలో ఉండే అదర్ ప్లేసెస్ కి ఫ్రీగా తిరగడానికి డొమెస్టిక్ ఫ్లైట్స్ ని అవైలబుల్ లో తీసుకొచ్చింది. ఇది ఓన్లీ అదర్ కంట్రీస్ నుంచి వచ్చి జపాన్ విజిట్ చేసే వాళ్ళకి మాత్రమే. దీనికి అవైలబుల్ కంట్రీస్ చూసుకుంటే ఇండియా, కెనడా, మెక్సికో, థాయిలాండ్, సింగపూర్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అనవసరం మనకి. ఇంకా ఫ్యూచర్ లో కొన్ని కంట్రీస్ కూడా యాడ్ చేయొచ్చని రూమర్స్ వస్తున్నాయి. సో మన ఇండియా కూడా ఉంది కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జపాన్ ని విజిట్ చేయండి. ఈ ఆఫర్ అయితే బాగుంది, కానీ మన సైడ్ నుంచి ఎవరైనా వెళ్తారంటారా? ఒకవేళ వెళ్తే కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే యానిమే ఎక్స్పో 2025 సంబంధించిన ఈవెంట్ షెడ్యూల్ వచ్చింది. ఇది ఈ నెల జూలై 3 నుంచి జూలై 6 వరకు జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ యానిమే అప్డేట్స్ అన్ని ఈ ఈవెంట్ లోనే అనౌన్స్ చేస్తారు. బిగ్ యానిమేస్ కావచ్చు, అప్కమింగ్ యానిమేస్ కావచ్చు, మాంగా అప్డేట్స్ కావచ్చు, యానిమే అప్డేట్స్ కావచ్చు, మోర్ దెన్ ఈవెన్ షోనన్ అప్డేట్స్, కాస్పేస్, గేమింగ్ సంబంధించి వాట్ ఎవర్ మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న యానిమే యొక్క అప్డేట్స్ కూడా దీనిలో అనౌన్స్ చేయొచ్చు. మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్న యానిమే ఏటో కామెంట్ చేయండి. యానిమే ఎక్స్పో 2025 యొక్క ఈవెంట్ లొకేషన్ లాస్ ఏంజలస్ కన్వెన్షన్ సెంటర్. ఇది ఒక పెద్ద 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 హాల్. ఇక నెక్స్ట్ చూసుకుంటే రెంటే గర్ల్ ఫ్రెండ్ యానిమేకి సంబంధించి సీజన్ 4 కి సంబంధించి కీ విజువల్ ని రిలీజ్ చేశారు. సీజన్ 4 చూసుకుంటే ఈ మంత్ జూలై 4 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఈ యానిమే యొక్క 3 సీజన్స్ ని చూడనట్టయితే ఫాస్ట్ గా వెళ్ళి చూసేయండి. 36 ఎపిసోడ్స్ మాత్రమే. చూసేసిన వాళ్ళైతే జూలై 4 వరకు వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మై హీరో అకాడమీ విజిలెన్స్ సీజన్ 1 ప్రీవియస్ గానే 13 ఎపిసోడ్స్ తో ఎండ్ అయింది. దీనికి సంబంధించిన సీజన్ 2 2026 లో రాబోతుంది. సీజన్ 2 కు సంబంధించి ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సీజన్ 1 అయితే 13 ఎపిసోడ్స్ క్రంచీ రోల్ లో అవైలబుల్ గా ఉంది. లాంగ్వేజెస్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ జపనీస్ విత్ సబ్ టైటిల్స్ ఆల్సో. ఇక నెక్స్ట్ చూసుకుంటే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీ పార్ట్ 1 రిలీజ్ డేట్ నాడు ఇంకొక మూవీ కూడా రిలీజ్ అవుతుంది. బట్ ఇది మాత్రం జపాన్ లో కాదు, చైనాలో రిలీజ్ అవుతుంది. అదే ది లెజెండ్ ఆఫ్ హీ 2. ఈ మూవీ పార్ట్ 1 మూవీకి సీక్వెల్ గా వస్తుంది. ప్రెసెంట్ అయితే ఇది చైనీస్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అవుతుంది. మేబీ 1 or 2 months లో జపనీస్ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉండొచ్చు. ఫస్ట్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే అది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సెకండ్ మూవీ వచ్చేసి ఈ మంత్ 18న డీమన్ స్లేయర్ తోటి రిలీజ్ అవుతుంది, కానీ చైనాలో రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడైనా చెప్తాను. ఇక నెక్స్ట్ చూసుకుంటే 2026 ఫిబ్రవరి 13న అంటే లవర్స్ డే ముందు రోజు ది డేంజర్స్ ఇన్ మై హార్ట్ యానిమే మూవీ రిలీజ్ అవుతుంది. అది కూడా జపాన్ లో. ఈ మూవీ యోటోరో ఆనియా మధ్య జరిగే లవ్ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. మూవీ లవ్ స్టోరీ మీద బేస్ అయి ఉంది కాబట్టి ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తున్నారు. 14th కి ఒక రోజు ముందే. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అలాగే కీ విజువల్స్ ని రిలీజ్ చేశారు. ఇంటర్నేషనల్ రిలీజ్ డేట్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మూవీ రిలీజ్ అవ్వడానికి 6 or 7 months గ్యాప్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా రావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సించాన్ ది స్పైసీ కాసుకుబి డాన్సర్స్. ఈ మూవీ ఇండియాలో 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ అండ్ జపనీస్ లాంగ్వేజ్ లో. ప్రెసెంట్ అయితే ఈ మూవీకి సంబంధించి హిందీ ట్రైలర్ ఒకటే రిలీజ్ చేశారు. మేబీ 2-3 రోజుల్లో మిగతా లాంగ్వేజెస్ సంబంధించిన ట్రైలర్స్ కూడా రిలీజ్ అవ్వచ్చు. ఇక మూవీ రిలీజ్ డేట్ కి వచ్చేస్తే సెప్టెంబర్ 26న రిలీజ్ అవుతుంది. మూవీకి సంబంధించిన ట్రైలర్స్ పీవీఆర్ పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎల్కేడ్ మాన్వాకి సంబంధించి ఇది కూడా సోలో లెవెలింగ్ లాగే పీక్ యాక్షన్ మాన్వా. అయితే ఈ మాన్వాకి సంబంధించిన యానిమే అడాప్షన్ జరిగింది. యానిమేషన్ స్టూడియో చూసుకుంటే డండలైన్ యానిమేషన్ స్టూడియో. యానిమే అడాప్షన్ సంబంధించిన ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎల్కెడ్ మాన్వాకి సంబంధించిన రేటింగ్స్ చూసుకుంటే 9.93/10. రేటింగ్స్ చూస్తేనే తెలిసిపోతుంది ఏ లెవెల్ స్టోరీ లైన్ ఉంటుందో. అనదర్ పీక్ అడాప్షన్ జరిగిందనే చెప్పొచ్చు. ఇక రిలీజ్ డేట్ విషయానికి వచ్చేస్తే ఇది 2026 లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. బట్ నాకు తెలిసి 2027 కల్లా పోస్ట్ పోన్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ఈ మానవాన్ని చదువుతున్నారో లేదో కామెంట్ చేయండి. చూద్దాం ఏ లెవెల్ యానిమేషన్ తీసుకొస్తారో. చింతపండు చేయకపోతే చాలు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కైజు నెంబర్ 8 మాంగా ఈ మంత్ జూలై 17న ఎండ్ అవుతుంది. టోటల్ మాంగా చాప్టర్స్ వచ్చి 129. ఈ మంత్ 17న వచ్చేదే లాస్ట్ చాప్టర్. ఇక యానిమే విషయానికి వస్తే ఈ మంత్ 19th నుంచి సీజన్ 2 టెలికాస్ట్ అవుతుంది. ఈ యానిమేకి సంబంధించిన సీజన్ 1 తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది క్రంచీ రోల్ లో. టోటల్ 12 ఎపిసోడ్స్ మాత్రమే. సో మాంగాను పెట్టి చూసుకుంటే కైజు నెంబర్ 8 3 or 4 సీజన్స్ మాత్రమే ఉండొచ్చు. నాకైతే సీజన్ 1 లో సాంగ్స్ బాగా నచ్చాయి. మీకేమిష్టమో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.